హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురువాతికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సీతా మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ సిద్ధాంతం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, మన జూమ్ లో వెయిట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు అండి. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రి సార్కి, అమ్మ స్వర్ణమాల అమ్మకి, ఇంకా మనకి ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని పరిచయం చేసిన మాస్టర్స్ కి, డాక్టర్ జీకే సార్కి, నాకు ఇంతగా జ్ఞానాన్ని పరిచయం చేసిన సిఇఓ మేడం వైజాగ్ శ్రీదేవి మేడంకి అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలండి. మనం ముందుగా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అంటే కర్మలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని. సంచిత కర్మలు అంటే గతంలో మనము ఏవైతే అంటే ఎన్నో జన్మలు తీసుకొని వస్తాం కదా భూమి మీదకి. అలా చేసుకొని తెచ్చుకున్న కర్మలే మన సంచిత కర్మలు అంటారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రారబ్ధంలో ఉన్నాం మనం. ప్రారబ్ధ కర్మలు అంటే ప్రారబ్ధంలో మనం ఏవైతే తెలిసి తెలియక మనం చేసే కర్మలన్నీ మనకి ఈ లిస్ట్ లో పడతా ఉంటాయి అన్నమాట ప్రారబ్ధంలో. ఇంకా నెక్స్ట్ ఆగామి అంటే వీటన్నిటిలో మనం జ్ఞానం తెలుసుకోకుండా మళ్ళీ పదే పదే కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటే అవి ఆగామిలోకి వెళ్ళిపోతాయి. అది నెక్స్ట్ అన్నమాట తర్వాత వచ్చేది. ఫస్ట్ మనము ఈ ప్రారబ్ధ కర్మలు ఇప్పుడు ప్రారబ్ధంలో ఉన్నాము. సంచితంలో మనం చేసిన కర్మలన్నీ ఒక లిస్ట్ ఉంటది. ఇప్పుడు మనకి ధ్యానము తెలియక ముందు మనం ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాం ఫస్ట్. అంటే మనం కర్మలు చేసుకుంటా వెళ్తా ఉంటాము. ఇప్పుడు మనం ఒక మనిషికి ఒక సహాయం చెయ్యాలి అనేది మనకు అనిపించింది అనుకో, ఎవరికైనా ఒక పేదవాడికి కానీ ఇంకొకరికి కానీ ఎవరికైనా ఆ చేసే పని మనము ఎలాంటి ఉద్దేశంతో చేస్తాము అన్నది అక్కడ ఒక కర్మ లిస్ట్ లో పడిద్ది అనమాట. అంటే మనము జనాల కోసం చేస్తున్నామా, మనస్ఫూర్తిగా చేస్తున్నామా, అది ప్రేమతో చేస్తున్నామా, ఎలా చేస్తున్నాము అంటే మనము దానికి మళ్ళీ ఒక కర్మ యాడ్ అవుతా ఉంటది మనకి. ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి కర్మ అంటూ ఉంటది, అది మనకు తెలియదు. మనకి ఇప్పుడు మనం అంటే కర్మ, క్రియ, భావన, వాక్కు అంటే ప్రతిదాన్ని మనం వాక్కుతో ఏ కర్మలు చేస్తున్నాము, ఆ చూసే చూపుతో ఏ కర్మలు చేస్తున్నాం, మనం భావనలో ఏ కర్మ ఉంటది అనేది మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం మాస్టర్స్ అందరినీ. ఇక్కడ మనము ఒక మనిషికి సహాయం చేసినప్పుడు అంటే శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారు, ఇప్పుడు మనము కర్మ చెయ్యడం నీ వంతు, దాని ఫలితం నువ్వు ఆశించవాకు, ఫలితం గురించి మనం ఆశించకూడదు. మనం ఇంతకు ముందు ఎలా ఉంటాము, ఇప్పుడు ఒక పని చేసినప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మనం జనాల మెప్పు పొందడము దానికోసము అన్నట్టు ఉంటారన్నమాట ఫస్ట్. ఇప్పుడు మనం అలా కాకుండా మనం మనస్ఫూర్తిగా ఏదైతే ప్రేమతత్వంతో ఒక 10 రూపాయలు ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి ఒక 10 రూపీస్ ఇచ్చి అది తనకి అవసరం అయితే మెడిసిన్ కోసం ఇచ్చిన అనుకో, తను ఎంతో ప్రేమతత్వంతో మనం ఇచ్చిన ఆ 10 రూపాయలకి హాస్పిటల్లో ఉన్న ఆ మెడిసిన్ కొని ఆ రోజు మన వల్ల ఏదైతే ఆయన తీసుకున్నాడో అప్పుడు తన ఆశీర్వాదాలు మనకి ఎంతో మన కర్మల్లో అంటే సంచిత కర్మల్లో కాకుండా ప్రారంధంలో మనం తీసుకునే వాటిల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ప్రేమ తత్వంతో చేస్తాం కదా. అట్లా కాకుండా నువ్వు జనాల కోసమో ఇంకొక దేనికోసమో పదవుల కోసమో కాకుండా నేను ఒక మనిషికి వీళ్ళకి హెల్ప్ చేశాను సెల్ఫ్ వీడియోల కోసమో అంటే దేనికోసమో మనం చేస్తాం కదా. అలా చేసిన కర్మలన్నీ మన లిస్ట్ లో పడవన్నమాట. అవి ఇంకొక రకంగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మనం చేసే ప్రతి పని అంటే మనం వాక్కుతో ఎలాంటి కర్మలు చేస్తాము. ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే ఈ లిస్ట్ ఎవరు చూడరు, మనకేం తెలియదు, ఇవన్నీ రికార్డ్ ఎక్కడ అవుతున్నాయి అని అంటే అన్ని మన మనసులోనే అవుతాయి రికార్డు. ఏ పని చేసినా ఏమనుకుంటారంటే ఎవరమైనా ఫస్ట్ ధ్యానం తెలియక ముందు చేసే పని అంతా అంటే ఈ దేనికోసమో చేసినట్టు, మనం ఎవరి కోసమో ఏదో చేస్తున్నట్టు కాకుండా మన కోసం మనము ప్రతిదీ మనం మాట్లాడే మాట అంతా రికార్డ్ అయ్యి ఉంటది. అది ఎక్కడ, మన ఆకాశ రికార్డులో మన మనసులో అన్నమాట. మనకు అది తెలియదు అంతకు ముందు. ఎవరు మనల్ని చూడట్లేదు, మనకేం తెలీదు. అంటే మనం చేసే ఎవరు చూడరు అన్నట్టు మనం చేస్తా ఉంటాం అన్నమాట. మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ మన వాక్ అన్నమాట.
ఇక్కడ కర్మ అంటే మూడు ఉంటాయి అన్నమాట. వాక్కు, భావన, ఉమ్, ఇది చూసే చూపు అన్నమాట. మనము ఎలాంటి దాంతో పని చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు వాక్కుతో ఎలాంటి కర్మలు తెచ్చుకుంటాము. మన మాట ఏదైనా అంటే పదే 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 ఒక మాటను వాడుతా ఉంటాం అన్నమాట. మనకి ఇంతకు ముందు ఎలా ఉంటాము, మనకేం తెలియదు, నీకేం చేత కాదు, నాకేం చేత కాదు, నేను ఇలాగే ఉంటాను, నా కర్మ ఇంతే. అంటే కర్మ అంటే అక్కడ పని అన్నమాట. నేను ఇంతే ఉంటాను, నాకు ఇంతవరకే తెలుసు అన్నట్టు మనం అలా చేస్తా ఉంటాం అన్నమాట. వాటి వల్ల ఏ కర్మలు తెచ్చుకుంటాము. మనం ఇంకొక దాన్ని చూసే చూపు అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం, ఇంతకు ముందు అంటాం కదా, అంటే వీడి చూపు కూడా భయంకరంగా ఉంది, చూపులతో కూడా చంపేస్తాడని. అంటే చూపుతో ఎలాంటి కర్మను తెచ్చుకుంటాము. ఇంకా భావన అంటే మన మనసు. మనసులో నుంచి మనం ఎలాంటి భావనల్ని రిలీజ్ చేస్తున్నాము ఇక్కడ. అంటే ఏ మనం ఏ థాట్ ని అంటే భావనకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటది అన్నమాట. ఇప్పుడు మనము ఏమనుకుంటాము, మన ఆలోచనలు అంటే ఇప్పుడు చేతనాత్మ మనసు, చుప్త చేతనాత్మ మనసు లాగా అన్నమాట. ఇప్పుడు చేతనాత్మ మనసు ఏం చేస్తది, దానికి మంచి చెడు ఏం తెలియదు. అంటే మనం ఏది మన భావంతో రిలీజ్ చేస్తామో అది చెయ్యడం వరకే దాని పని. ఇప్పుడు మనం ఒక ఆలోచనని మనం ఇంతకు ముందు ఎలా ఉంటామంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తాం అన్నమాట. అవే సంచిత కర్మల్లోకి చేరిపోతాయి. మనకి ధ్యానం తెలియక ముందు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ధ్యానం తెలుసుకున్న తర్వాత ఒక పని చేయాలంటే మనము భయంతో ఆలోచిస్తాం. అంటే మళ్ళీ మన లిస్ట్ లోకి ఏం కర్మలు చేరతాయో మనం కొంచెమైనా ఎరుకుతో ఉండి చేస్తుంటాం కదా. అలాగే మన ఎరుకుతో ఉండి చేసే వాటిని అంటే భావన శక్తి అంటారు కదా. ఇప్పుడు భావన అంటే మనము చేసే పనిని ఎంతవరకు కరెక్ట్ గా అంటే దాన్ని ఎలా అంటే క్రియ అంటే ఎలా చెయ్యడం అనేది మనం ఆలోచిస్తాం ఫస్ట్. ఇప్పుడు అంటే మనము ఇప్పుడు ఒక రికార్డు ఉంటది కదా. ఇంతకు ముందు ఏమనుకుంటాం, మనం చేసిన కర్మలు ఎవరినైనా ఏదన్నా అంటాం కదా, మనం చేసిన కర్మలే మనకి, వాడు చేసిన కర్మలే వాడికి అంటొస్తున్నాయి అని. ఆ కర్మలను కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకి ఉందన్నమాట. మనం ధ్యానము ఫస్ట్ ఎక్కువగా ధ్యానం ఎందుకు పత్రిసారి ఏం చెప్పారు, కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యండి అంటే ధ్యానం చేసినప్పుడు మనకి జ్ఞానం పెరిగిద్ది అన్నమాట. ఆ జ్ఞానంలో మన కర్మలన్నీ దగ్ధం అవుతా ఉంటాయి. ఇంకా మనం నెక్స్ట్ కొత్త కర్మలు అయితే ఇంతకు ముందు సంచిత కర్మలు ఆల్రెడీ ఉన్నాయి అయ్యి. ఇప్పుడు ప్రారంధంలో ఏం చేస్తాము, మన కర్మల్ని ఎక్కువ పెంచుకోకుండా ఉంటాం అన్నమాట. వాటిని మనము ఇంకా పెంచడానికి భయపడతాం. అంటే భయము అంటే అట్లా అని కాదు, మామూలుగా ఇప్పుడు చేసే పనిని ఎరుకుతో ఉండి చెయ్యడము. అంటే మనము ఎందుకు చెయ్యాలి, ఈ కర్మలు మళ్ళీ మనం ఎందుకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ప్రతి పని ఒక కర్మగా యాడ్ అవుతా ఉంటది. అది చూపుతో గాని, మాటలతో గాని, చేసే మన మనసుతో గాని, ఈ మూడు రకాల కర్మలే మనకి వస్తా ఉంటాయి. ఒక మనిషికి మనం సహాయం చేసినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రేమ తత్వంతో చేసి మర్చిపోయేటట్టు ఉండాలి. అది ఒక మంచి కర్మ కింద, సత్కర్మ కింద యాడ్ అవుతుంది అన్నమాట. లేదు మనము మన జనాల కోసం అంటే పబ్లిసిటీ కోసము ఒక్కొక్క పనిని పదే పదే చెప్పుకుంటూ నేను ఈ పని చేశాను అంటే దాని కర్మ ఫలితం మనకేం ఉండదు. అది మళ్ళీ ఆగామిలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఆ కర్మలన్నీ. అట్లా కాకుండా ప్రతి పనిని మనము ఎంత ఎరుకుతో చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, అసలు ఏ మాట మాట్లాడితే ఎలాంటి కర్మలు వస్తాయి, దాని గురించి మనం వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా ఉంటాము, ఇప్పుడు కత్తి ఉంది అనుకోండి, ఒక కత్తిని అన్ని అంటే కూరగాయలు కొయ్యొచ్చు, లేదా దాన్ని హాస్పిటల్లో డాక్టర్ వాడొచ్చు, మళ్ళీ ఒక రౌడీ వాడొచ్చు. అంటే దేనికైనా పని ఒకటే. అంటే అక్కడ చేసేది కర్మ ఒకటే, కానీ ఫలితం అలా ఉండదు. ఇప్పుడు ఆ కత్తిని మనము దేనికి ఉపయోగిస్తే అలాంటి కర్మ మనం తీసుకుంటాం. ఇప్పుడు కూరగాయలు కోసి మనము ఒక వంట వండినం అనుకో, అది సత్కర్మ కిందకే వస్తది, అందరికీ హ్యాపీగా ఉంటది, దానివల్ల మనకేం నష్టం లేదు. ఇప్పుడు అదే పని హాస్పిటల్లో డాక్టర్ చేస్తాడు అంటే ఆ కత్తిని ఉపయోగించి మనకి మంచి పనే చేస్తాడు అనమాట. అప్పుడు ఆయనకి అంటే కోసింది తప్పుగా అంటే ఆయన భావనలు అనిపించిన ఆ కర్మ ఆయనకు అంటది. ఎందుకంటే అది పేషెంట్ని బతికించడానికే వాడతాడు కాబట్టి ఆ కర్మ ఆయన తీసుకోడు. ఇంకా ఒక రవిడి ఉన్నాడు అంటే ఆయన మళ్ళీ అదే కత్తి వాడేది, కానీ దాన్ని చేసే పని ఇప్పుడు దానివల్ల మనకి అవతలలకు నష్టం కలుగుతుంది. అంటే ఆ కర్మ ఆయనకి రిలీజ్ అవుతుంది, ఈ రెండు కర్మలు మనకు రిలీజ్ అవ్వవు అన్నమాట. అలాగే మనం చేసే ప్రతి పని మనము ఎలాంటి పని చేస్తే ఎలాంటి కర్మలు తీసుకుంటాం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట.
ఇంకా మనం ఏమనుకుంటాము, సరే అది పని ఓకే, అది వదిలేసేయి. ఇప్పుడు మనము ఒక చూపు అన్నమాట. మనం చూసే ప్రతి చూపులో కూడా ఒక కర్మ యాడ్ అవుతానే ఉంటది. అంటే మనం ప్రేమతత్వంతో చూస్తున్నామా? లేదా ఆ మనిషిని ఒక్కొక్కసారి అంటే క్రూరంగా చూస్తామా అవతల మనిషిని? అంటే మన భావనతో ఏం చెయ్యలే అంటే మాటలతో ఏం చేయలేకపోయినా ఒక్కోసారి చూపులతో కూడా చంపేస్తారు కదా మనుషులు. అలా చూసే చూపులో కూడా మనకి కర్మ యాడ్ అవుతది. అవతల మనిషి ఆ బాధను తీసుకున్నారనుకో, ఇప్పుడు కొంతమంది క్రూరంగా చూస్తా ఉంటారు. అంటే మనకి అది మనసులో భయంగా భయమేస్తా ఉంటదనమాట. ఇప్పుడు మనం రిలీజ్ చేసిన థాట్ అవతల మనిషికి ఎళ్ళిపోయిద్దనమాట. ఈ ఏమంటారు దాన్ని? ఇప్పుడు రికార్డ్ లాగా. అంటే అది గూడా మనము అలాంటి కర్మను గూడా జేస్తున్నాము. ఇంకా మళ్ళీ భావన. మన భావనలో ఎలాంటి అంటే ఉద్దేశము. ఇప్పుడు మనము ఒక పని చేసాం కదా! ఇప్పుడు పని చేసినప్పుడు అంటే ఆ పని మనము చేసి అది ప్రేమతో ఉండాలన్నమాట. లేకుండా మన మనసులో ఇంకొకటి అంటే నేనేదో జనాల కోసం జేశాననో, ఇంకొకలాగా జేశాననో అది నీ భావనలో ఉందనుకో, నీకు యద్భావం తద్భవతి అంటారు గదా! అంటే నీకెలాంటి ఉద్దేశంతో నువ్వు పని జేస్తే అలాంటి ఫలితమే నీకొస్తదన్నమాట ఫస్టు. ఇప్పుడు మనం చేసే ప్రతి పని గూడా ఫలితం ఆశించగూడదు. చేసుకుంటా వెళ్ళడమే మన పని ఇక్కడ. ఇంకా కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మనము గత జన్మల్లో తెచ్చుకున్న కర్మలన్నీ ఆల్రెడీ మన లిస్ట్‌లో ఉన్నయి. ఇంతకుముందు మనకేంటి తెలియక ముందు వాటిని అయి అలాగే లిస్ట్ ఉంటాయి. చిత్తరగుప్తుడు లెక్కల్లాగా. అంటే ఇప్పుడు మనం ధ్యానం వల్ల ఏం తెలుసుకున్నాము? మనము హ్మ్. ధ్యానం ఎక్కువ చేయడం వల్ల కళ్ళు అంటే ఎక్కువ మౌనంగా ఉండాలి ఫస్టు. మౌనంతో మనం ఏదైతే అంటే మౌనంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటాము? ఒక మనిషి మనల్ని ఒక మాట అన్నారనుకో, కుటుంబమే తీసుకుందాం. ఒక అత్తో, ఎవరో ఒకరు భర్త గాని, పిల్లలు గాని, అప్పుడేం జేస్తాము? అంటే వీళ్ళంటే మనం ఎందుకు తగ్గాలి? అట్లా కాకుండా దాన్ని 10 జేసి, 100 జేసి, 1,00,000 జేసి దాన్నింక మోస్తానే ఉంటామన్నమాట. అలా మొయ్యడం వల్ల ఆల్రెడీ మనం తెచ్చుకున్న కర్మలు గాకుండా మళ్ళీ కొత్త కర్మలు చేస్తానే ఉంటాము. ఇప్పుడేంటి మనం అయన్నీ తెలుసుకున్నాం గాబట్టి మనం ఎంతసేపు మనం మౌనంగా ఉండడం. ఇప్పుడు మాటంటే మనం ఇంతకుముందు ఎలా ఉన్నాము? ఒప్పుకోలేము ప్రతిది. అంటే వాళ్ళనేం చేయలేకపోయినా ఏడవడము, దాన్ని మనసులో పెట్టుకొని భారంగా మొయ్యడమో ఉంటాము. ఆ మొయ్యడం వల్ల కొన్ని కర్మలు తెచ్చుకుంటాం. అంటే హెల్త్ ఇష్యూలొస్తా ఉంటాయి. మనకి బాడీకి సంబంధించిన ఇప్పుడు మనల్లో ఒక్కొక్క ఆర్గాన్ దెబ్బతింటా ఉంటది. అప్పుడు మన ఇమ్యూనిటీ ఉన్నంత వరకి మనల్నేం చెయ్యదది. ఎప్పుడైతే నీ ఇమ్యూనిటీ తగ్గిపోతా ఉంటదో ఆ ఆర్గాన్స్ అన్ని దెబ్బతిన్నయన్నీ ఒక వ్యాధి రూపంలో దీర్ఘకాలిక వ్యాధుల్లాగా వస్తా ఉంటాయి. మనం చేసే కర్మలను బట్టి అవి. ఇప్పుడు మనమేం చెయ్యాలి? ప్రతిదాన్ని ఎవరైనా ఏమైనా అన్నారా అంటే, దాన్ని మనసులోకి గూడా తీసుకోకుండా ఉండాలి. ఇప్పుడు సరే మనము ఇప్పుడు ఆత్మల గురించి చెప్పుకుంటాం గదా! బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ అలా శైశవాత్మ అట్లా అంటే వాళ్ళు బాలాత్మ స్టేజ్‌లో ఉన్నారు. సరే తెలిసి తెలియక ఒక మాట అన్నారు. దాన్ని వదిలేద్దాము. ఇంకంతే అదంతటితో వదిలేయాలి. లేదు నన్నిలా అన్నారు, నన్నలా అన్నారు అని మోసుకుంటా ఉన్నామనుకో, అయి మన మన కర్మల లిస్ట్‌లో చేరతా ఉంటాయి. ఇప్పుడు వాటి వల్లే మనం ఎక్కువ కర్మలు గూడా అనుభవిస్తా ఉంటాం. అందుకే మనం ఏం జేయాలి, కళ్ళు మూసుకొని ఎక్కువగా టైం దొరికిందా ధ్యానం జేసుకుంటా ఉండాలి. లేదా మౌనంలో ఉండాలి. మనం ఎంత మౌనంగా ఉంటామంటే ఇంతకుముందు నేనే ఎగ్జాంపుల్ మేడం. ఎవరో ఎందుకు అసలు ఎవరి గురించి చెప్పకూడదిక్కడ. ఏంటంటే ఇప్పుడు నేనెలా ఉంటాను, ఫస్ట్ నాకు మాటంటే విపరీతం నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండేదన్నమాట. ఒక 15 సంవత్సరాల నుంచి. ఇంక నా స్టోరీ చెప్పాలంటే ఈ గంట కాదు 4 గంటలు టైం సరిపోదు. ఇంకా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నేను అది ఎన్నో మందులు మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇక్కడ మామూలుగా ఇప్పుడొచ్చే 8 ఇయర్స్‌లో ఇక్కడికొచ్చాము. అప్పుడు ఏంటి ఎన్నో మందులు వాడాను. రోజుకి 15 టాబ్లెట్లు వాడాను. ఆ టాబ్లెట్ల వల్ల నా మెమరీ అంతా మైండ్ డిస్టర్బ్ అయిపోయి మెంటల్‌గా అసలు నిద్ర గూడా రాని స్టేజ్‌లోకెళ్ళిపోయా నేను. ఇంకెళ్ళిపోయి నాకు మెడ 2 అరిగిపోయినియన్నమాట. ఇంక నాకు డాక్టర్స్ కూడా "ఏం తగ్గదు. నీకు కాకపోతే రెస్ట్ తీసుకోవడం ఒక్కటే" అన్నారు. అప్పుడు నాకు తెలిసిందల్లా ఏడవడం ఒక్కటే. ఏడుస్తా 4 రోజులు విపరీతంగా ఏడుస్తున్నప్పుడు ఒక ఆదోని సుజాత మేడము వీఎంసీలో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశారన్నమాట. అంటే ఆమెకి ఫుల్ బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. ఫస్ట్ నా మొదటి గురువంటే ఆమె చెప్పుకోవాలి. ఇంకా ఆమె చెప్పిన వీడియోని బట్టి ఓహో! ధ్యానం అనేది అంటే నేను అప్పటి వరకు ధ్యానం అనేది నాకు తెలీదు. అసలు ఇన్ని సంవత్సరాల జీవితంలో అసలు ఆ పదం గూడా నేనెప్పుడు వినలేదన్నమాట. కరోనా తర్వాతే 2022లో నేను ధ్యానంలోకొచ్చాను. ఇంకా ఆమె చెప్పిన దాన్ని బట్టి
ఓహో! అంటే ఇట్లా చేస్తే ఇట్లా తగ్గిద్దా అని ఇంక నా మనసుకు అనిపిచ్చింది. నేను గురువు ఎవరు లేరు గానీ సొంతంగా రోజు కూర్చోవడం అలవాటు చేసుకున్నా. నేను మామూలు టైలరింగ్ వర్క్ చేస్తాను. 11 దాకా షాప్‌లో ఉంటది. నాకు టైం సరిపోద్ది. వచ్చి నైట్ కూర్చుంటాననమాట. అట్లా కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత సగం తగ్గడం నాకు రిలీఫ్ అనిపిచ్చింది. అంటే ఇందులో ఏదో ఉంది. ఇంక రోజు ధ్యానం జేయాలని జెప్పి ఆ టైంలో నేను 11కొచ్చినా గానీ ఒక్కో రోజు కూర్చుంటే 4 దాకా గూడా కూర్చుండేదాన్ని. మళ్ళీ పడుకుంటే లేవలేనేమో అనని జెప్పి. అట్లా నాకు 50% తగ్గినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట బాగా. ఇంక తర్వాతేంటంటే, మళ్ళీ నా నొప్పులు స్టార్ట్ అయినియి. ఇంక మళ్ళీ మనం కర్మలు అంటే ధ్యానం వరకే జేస్తున్నాము. ఇక్కడ కర్మ అని ఎందుకు జెప్పుకుంటున్నాం అంటే, ఇంక ఎలా ఉండాలో తెలీదు. అంటే మనం ఏమనుకుంటున్నాం, ధ్యానం జేస్తేనే మనకున్న లోపలున్న రుగ్మతలన్నీ రోగాలు దగ్గుతాయి అనుకుంటాం. అంటే దేనికోసమైనా ఇప్పుడు మనం ప్రాపంచికంలో ఉన్నాం గాబట్టి, చుట్టూ ఉన్న ప్రపంచంతో, మన పిల్లలు, మన భర్త అన్నిటితో ఉంటాం గదా! అట్లా ఉన్నప్పుడు ఏం జేస్తాము, ఇప్పుడు మనము అంటే తెలియక ఎంతసేపు మనం చేసే పనిలో ఏదో ఒకటి ధ్యానం చేసేదో అయితే తెలుస్తుంది గానీ, మనం ఏం మాట్లాడితే ఎలాంటి కర్మ తెచ్చుకుంటామో మనకు తెలీదు. ఇంక నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయాను. మళ్ళీ అట్లానే. ఎళ్ళిపోయి నాకు మళ్ళీ విపరీతమైన పెయిన్స్ వచ్చినియన్నమాట. అప్పుడు మా అక్క ద్వారాగా డాక్టర్ జీకేది స్పిరిచ్యువల్ టాబ్లెట్ అనేది నాకు పరిచయం అయిందన్నమాట. అప్పటిదాకా నాకు స్పిరిచ్యువల్ టాబ్లెటా ఇదేంటిది? అంటే మెడిసిన్ లేకుండా రోగాన్ని తగ్గిచ్చిద్దంట. ఇదెప్పుడు నేను ఇనలేదే. 10 డేస్ ఆ శ్రీశైలంలో మేము ఎల్1 చేసామనమాట. అయితే 10 డేస్ ఎక్కడుండాలక్క నేను రాను అని లాస్ట్ వరకు రాను అంటానే ఉన్నాను. కానీ మా అక్కుంటల్లా కాదుమాయి రా పోదాము అదే బావుంటదంట చేద్దామనింది. అక్కడికెళ్ళాక నేను దెలుసుకున్నాను. అంటే మనము ఓన్లీ ధ్యానం జేస్తేనే గాదు, మన కర్మలు దగ్ధం జేసుకోవాలంటే మనం ఫస్ట్ జ్ఞానం అనేది అది తీసుకోవాలి. జ్ఞానాన్ని తీసుకోవాలి. అక్కడ నాకు వచ్చిన మేడం సుధా మేడం అయితేమి, లక్ష్మీ ప్రసన్న మేడం అయితేమి, వీళ్ళందరూ బద్రి సార్ వీళ్ళు చెప్పిన జ్ఞానాన్ని నాకు అమోఘంగా 90% అంటే మనం ఎలా ఉంటాం ఇంతకుముందు అంటే రకరకాల మనం బాధలతో వస్తాం. ఎవరిమి ఇప్పుడు ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఎన్నో ఉంటాయి. ఎవరైనా ఒక తప్పు చేశారు, ఒక మనల్ని పదే పదే హింసిస్తా ఉన్నారంటే, ఆ మనిషిని మనం క్షమించలేము. మనం ఎలా ఉంటామంటే నేను వీళ్ళింత ఇన్ని జేస్తే వీళ్ళ వల్ల నేనింత బాధపడితే నేనెందుకు క్షమించాలి? నేను క్షమించగూడదు అనేది భావంతో నేనున్నాను. ఇంతకు ముందు గూడా ఉన్నాను. ఉన్న వాస్తవాన్ని జెప్పుకోవాలి గదా! కానీ అక్కడికొచ్చిన తర్వాత ఆ జ్ఞానం విన్న తర్వాత నేను అంటే క్షమించడంలో ఉన్న ఆనందం ఎలా ఉంటదని నేను ప్రతిసారి నన్నెవరైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ నేను క్షమాపణలు జెప్పుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నా మైండ్ అనేది నాకున్న అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే దానికి నేను ఎగ్జాంపుల్ జెప్తా. ఇప్పుడు మనం ఒక మన సెల్లే ఉంది మేడం. ఇప్పుడు సెల్లులో ఒక డేటా ఎక్కువయిద్దనుకో, ఫుల్ అవుతదనుకో, మనం ఏమన్నా యాప్ ఎక్కిచ్చాలంటే దాంట్లో ఇంక తీసుకోదన్నమాట. అప్పుడు ఆ మెమరీ అంటే మన మెమరీ గూడా అలాగే. మనము ఈ గత జన్మలో నుంచి, ఈ జన్మలో నుంచి ఎన్ని తెచ్చుకున్న ఈ కర్మలన్నీ ఏంటి అంటే మనకి లిస్ట్‌లాగా రాసుంటాయి గదా! అవన్నీ నిండిపోయి ఉంటయి. వాళ్ళు జేసినయి, ఈళ్ళు జేసినయి మనం గుర్తుపెట్టుకొనుంటాం గదా! ఈ గుర్తుపెట్టుకున్న దాన్ని ఆ డేటాని డిలీట్ చేయనప్పుడు మనకు కొత్త డేటా ఎక్కడానికి స్టోరేజ్ ఉండదక్కడ. అట్లాగా నా మైండ్ గూడా ఎప్పుడు అదే భావనలో ఉండేది. ఇంకెప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు. నేనే గాదు ఇక్కడ మనం ఉన్న అందరిమి అలాంటి ఆలోచనలతోనే ఎక్కువ శాతం ఉంటాము. అంటే దాన్ని మనల్ని మనము ఒప్పుకోలేని స్టేజీలో అన్నమాట. ఇప్పుడు మన కళ్ళకి కనిపిచ్చిందే నిజం అనుకోని నమ్ముతా ఉంటాం ఎంతసేపు. ఆహా! మనం ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళని ఎందుకు క్షమించాలి? అన్న భావనలోనే మనం బతుకుతా ఉంటాము. అప్పుడు నాకు అక్కడ విన్న జ్ఞానాన్ని బట్టి నేనేం జేశాను అంటే ప్రతిదీ మనల్ని మనం మార్చుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ పనిలో ఏదన్నా ఉందంటే అదే కష్టమైన పని. ప్రతిదాన్ని అది తప్పైతే తప్పులాగా ఒప్పుకోవాలి. ఒప్పైతే ఒప్పులాగా ఒప్పుకోవాలి. అలాంటి భావంతో నన్ను నేను ఒప్పుకోవడం తెలుసుకున్నాననమాట. అంటే నేను ఈ పని చేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా ఉందా? రాంగ్ ఉందా? అంటే నేను చేసేది కరెక్టా? రాంగా? అనేది అక్కడ నేను నేర్చుకున్న జ్ఞానంలో అప్పుడు నేను విన్నదాన్ని ఆచరించడం నేర్చుకున్నాను. ఎలాంటిది ఈ మనిషిని మనం క్షమించడం మొదలుపెట్టాను. అప్పుడు నా మెమరీలో ఇంకేమి లేదు. ఇంక నేను నేర్చుకోవడానికి సిద్ధంగున్నానన్నమాట. నాకు ప్రతి ఒక్కటి అంతకుముందు ఏది గుర్తుండేది గాదు ఫస్టు. ఇప్పుడు ఆ డేటా అనేది డిలీట్ చేసి వాళ్ళందరిని క్షమించేసినాం గదా! వాళ్ళలో మన కోపము, ద్వేషము ఎలాంటి వాళ్ళైనా సరే ఇంక నాకేం కనిపించట్లా.
అంటే ప్రేమతత్వం మొదలైంది ఇంక నాకు. ఆ ప్రేమతత్వంలో నుంచి ప్రతి ఒక్కరిని దైవ స్థితిలోకి రావడానికి నేను ఈ 72 గంటల ధ్యానం ద్వారాగా దైవ స్థితిలోకి చూడటం నేర్చుకున్నాను. అంటే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అంతకుముందు నాకు క్రూరత్వమైన అంటే మనసులో ఒక భావన ఉండేది. వాళ్ళు నన్ను అలా చేశారు, ఇలా చేశారని. అది కాకుండా మనం ఎప్పుడైతే క్షమించడం అనే దాన్ని నేర్చుకున్నామో, అప్పుడు నాకు పూర్తిగా 90% నా మైండ్‌లో ఉన్న చెత్తంతా డిలీట్ అయిపోయి, మనం ఏం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చాము, అసలెందుకు పుట్టాము, ఎందుకొచ్చాము, అంటే ఇవన్నీ మనకి రానియి గదా! మనతో రానియి. మనతో ఏదైతే వస్తదో దాన్ని పట్టుకోవాలి అని నా మైండ్ ఇంకా ఫిక్స్ అయిపోయిందనమాట. అక్కడ నేను ఇంక నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఏదైతే అంటే అంతకుముందు నాకు గంట గాదు, 10 నిమిషాలు గూడా నేను కూర్చోలేను. నాకు ఈ ఉన్న బ్యాక్ పెయిన్‌కి ఫుల్లుగా విపరీతమైన నొప్పుండేది. ఒక 5 నిమిషాలు పని జేస్తే ఒక గంట పడుకుండేదాన్ని. అలా అలా ఉన్న నేను గంటలు గంటలు ధ్యానం జేయడానికి ఫస్ట్ పత్రి సారథి బర్త్‌డే అయినప్పుడు కడతాల్లో 24 గంటలు కూర్చున్నప్పుడు, ఓహో! నాకు సాధ్యమవుతది అని జెప్పి ఇంక నేను 72 గంటలు కూర్చోవడానికి సిద్ధపడ్డానన్నమాట. నాకు ఈ ధ్యానం ద్వారాగా ఎంత నాలెడ్జ్ అంటే ఒకదానికొకటి ఇప్పుడు నేను సత్యదర్శనంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకసలేం తెలీదు ఫస్టు. అంటే బుక్స్ నాలెడ్జ్ ఏం లేదు నాకు. అనుభవమే జ్ఞానం అన్నమాట. ప్రతిదీ నా కళ్ళకి ముందే కనిపిచ్చేది. ఇందాక మనం ఎక్కడ ఆగిపోయాము, ఇప్పుడు భావన, భావన అన్నదాన్ని నేను ఒక 2 మంత్స్ బ్యాకు విపస్సనాకి బుక్ జేసుకున్నాను. 23కి ఎళ్ళాల్సిందనమాట. అంటే మన భావన ఎలా ఉంటదో అంటే నన్ను చూసి మళ్ళీ వేరే వాళ్ళు అలా భావన చేయకుండా ఉంటారని జెప్తున్నా. నేనేం జెప్పాను, అంటే రోజు మనము ఈ ధ్యానము, ఈ క్లాస్‌లని ఎళ్తుంటే చూసేవాళ్ళు మళ్ళీ ఏంటబ్బా! రోజు ఇంకేం పని పాట లేదు. ఆల్రెడీ అంటారు కళ్ళు మూసుకొని పిచ్చిదాని లెక్క కూర్చుంటది. ఏం అర్థం గాదు అనని. ఎందుకులే అని జెప్పి నేనొక అది చెప్పాలని గూడా గాకుండా ఒక మాటని రిలీజ్ జేశాను. ఏంటిది? నేను బుక్ జేసుకొని వెళ్తున్నానని సంగతి చెప్పకుండా, నేనెక్కడికి వెళ్ళట్లేదనే థాట్‌ని రిలీజ్ జేశాను నా మనసులో నుంచి. మా నాన్న అంతకుముందు చాలా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. కానీ సడెన్‌గా నా విపసన ఆగిపోయి మా నాన్న బాడీ వీక్ చేసాడు. అంటే మనము ఒక అంటే మామూలు ప్రాపంచికంలో ఉన్నోళ్ళకి ఇంత వాక్ పవర్ ఉండదు మేడం. మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనల్ని మనం తెలుసుకుంటామనమాట. మన థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు మనకి వాక్ పవర్ ఎక్కువొచ్చిద్ది. మనం ఏం మాట్లాడితే అది రూపం దాలుస్తది. అంటే ఒక క్రియ అంటే అక్కడ కనిపిస్తదన్నమాట. ఒక పనిలాగా అది. నేను ఇట్లా 2, 3 ఎగ్జాంపుల్ చేసుకున్నాననమాట. నేనేదైతే నోటి నుంచి రిలీజ్ జేస్తానో ఆ పదం ఖచ్చితంగా అమలు జరుగుతా ఉంటది. అందుకే ఇప్పుడు నేను శ్రీదేవి మేడం చెప్పినట్టు, "నీ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు నువ్వు చాలా వాక్ పవర్ జాగ్రత్తగా వాడాలంటే" ఇప్పుడు నేను మాటని ఎంత అసలకి మౌనంలో ఉండి మాట్లాడతానంటే అంత భయమేసింది. 2, 3 చూసానన్నమాట. అట్లా మనం ధ్యానం చేసే కొద్దీ మన వాక్కుకి చాలా పవరొస్తది. అందుకే మన కర్మలను తెచ్చుకోగూడదు. ఇక్కడేంటంటే ఇప్పుడు నాకు ఆ భావన అనేది నా మైండ్‌లో ఉంది. నేనేమి కావాలని చెప్పలేదు. కానీ అది రూపుదాల్చింది కదా! ఇందాక చెప్పాం గదా! చేతనాత్మ మనసని. ఆ చేతనాత్మ మనసుకి నువ్వు మంచి జెప్పావా, చెడు జెప్పావా అనేది తెలీదక్కడ. కానీ మనం ఏం చెప్తే అది శిరస వహించడమే దానికి దెలిసిద్ది. అది పని చేసి పెట్టిద్ది. అట్లా నేను రిలీజ్ చేసిన నా థాట్‌ని అలాగనమాట. అప్పుడు మనం ఏం జెప్పుకోవాలంటే, మనం ఏదైనా ఎవరి కోసమో ఏదో వాళ్ళ కోసమో వాళ్ళు చూడలేదులే, వీళ్ళు వినలేదులే అని గాకుండా, మన మనసులో నుంచి ఎలాంటి భావనను మనం రిలీజ్ చేస్తామో అలాంటి అలాంటి పని అక్కడ మనకి రిలీజ్ అవుతదనమాట. ఎదుటోళ్ళ నుంచి గూడా. ఇప్పుడు అవతల మనిషి మీద మనకి ద్వేషమే ఉందనుకో అంతకుముందు అంటే వాళ్ళేదైనా మనకు చేసినారనుకో, మనం అది చేసిన దాన్ని మన అంటే ఆ క్రియని మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనము దాన్ని రూపుదాల్చకుండా పదే పదే ప్రేమతత్వమైన తరంగాలు పంపించాలి. ఆ తరంగాలు పంపించినప్పుడు అవతల మనుషుల్లో ఎంత వాళ్ళు క్రూరంగున్నా మారిపోవడానికి అవకాశం ఉంది మేడం. చాలా ఎగ్జాంపుల్ అన్నమాట. ఇయి గూడా ఇంతకుముందు జరిగినియి. నేను ప్రతిదాన్ని ఆచరించుకుంటా ఉంటానన్నమాట. దీన్ని వాడితే ఎలాగుంటది? ఈ పని జేస్తే ఎలాగుంటది? ఇది ఇంకా అంటే మన మనసుకి మనకి చాలా శక్తి ఉంటది. మనం అనుకుంటాం మనం బాహ్య ప్రపంచంలో ఉన్నాం గదా! మనం మనుషులమేనని. కానీ ప్రతిది మనకెంత శక్తి ఉందనేది మనకసలు తెలీదు. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం మన అంతరంగంలోకి ప్రవేశించాలి. ఇంకిక్కడ కర్మలు అంటే మనం ఏ పని జేస్తే అలాంటి కర్మే మనకొస్తదనేది మనం పని చేసే ముందు ఆలోచించాలనమాట. అంటే తెలియక ముందు ఏదో చేశాము. తెలుసుకున్న తర్వాత ఈ పనిని చేస్తే మనం ఎలాంటి కర్మ తీసుకుంటాము.
ఇప్పుడు ఇందాక కత్తి గురించి చెప్పినట్టు ఇప్పుడు అది అన్నిటికీ ఒకటే, కానీ మనం చేసే పనిలో కర్మ యాడ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ మనం తెచ్చుకున్న సంచిత కర్మలే ఇంకా మోసేమోయినున్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ ప్రారబ్ధంలో కొత్త కర్మలన్నీ తీసుకోకూడదు. ఇంక ఈ కర్మల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు మనము ఒక ఈ సీసీ ఫుటేజ్ రికార్డ్ ఉందనుకో, ఇప్పుడు ఆ రికార్డు మనము ఆన్ చేసి పెట్టున్నప్పుడు మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతా ఉంటదన్నమాట. అదే మనము తగ్గించుకోవాలంటే ఆ రికార్డ్‌ని అట్లా కరెంటు ఆ ప్లగ్గే తీసేయాలన్నమాట. ఆ ప్లగ్ తీసేసినప్పుడు ఆ రికార్డ్ అనేది ఆగిపోద్ది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆగామిలోకి ఎళ్ళకుండా ఉంటామన్నమాట. ఆ రికార్డ్‌ని తీసేయడమే మనం ప్రతి పని ఎరుకలో ఉండి చేయడం అన్నమాట. ఆ ఎరుక అనేదేంటంటే ఒక మాట మాట్లాడే ముందు మనకి అవసరమైతేనే ఆ మాట అవతల మనిషిని బాధను కలిగించకూడదు. ఆ బాధను కలిగించినప్పుడు వాళ్ళు ఏ థాట్ అయితే రిలీజ్ చేస్తారో ఆ కర్మ మనం తీసుకోవాల్సొస్తది. ఇంకా అట్లా మనము ఏ పని చేసినా ఫస్ట్ మనము కర్మల్ని యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఇంకిక్కడ మనము ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా పాటలు పాడుతున్నారు, డాన్స్‌లేస్తున్నారు. పుట్టి పుట్టగానే ఎంతో జ్ఞానాన్ని ఇంతకుముందు మనం ఇలాంటియన్నీ చూడలేదు. ఎందుకు ఇలాంటియన్నీ ఇప్పుడు చూస్తున్నామంటే, ఈ ధ్యానం అనే దాన్ని చేసి గత జన్మల్లో వాళ్ళు అంటే సత్కర్మలు జేసుకోవడం వల్ల, వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళ లిస్ట్‌లో యాడ్ అయితాయి. అప్పుడు మనము ఆకాశ రికార్డ్ నుంచి మనం ఏదైతే పైన చూసుకుంటాం. అంటే మన ఆత్మపరంగా చూసుకున్నప్పుడు, మనం చేసిన కర్మలే మనతో పాటు తీసుకొస్తాం. అది ఇప్పుడు నారదుల వారు చెప్పినట్టు. అంటే మనం నాతో వచ్చే దాని గురించే నేను ఆలోచిస్తాను. నాతో రాని దాని గురించి నాకు అవసరం లేదని వాల్మీకికి చెప్తాడు గదా! మనతో వచ్చేదేంటిది? ఈ ఆస్తులు, ఈ బంధాలు, ఈ ఈ పిల్లలు, ఈ భర్త, ఈ తల్లిదండ్రి ఎవ్వరు మనతో రారు. మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ వీటన్నిటిని తెచ్చుకున్నాం. అంటే సంసారంలో నిర్వాణం. మళ్ళీ పత్రి సార్ చెప్పినట్టు. సంసారంలో ఉంటూనే మళ్ళీ ఏదో ఇయన్నీ తెచ్చుకోవాలంటే హిమాలయాలకు బొయ్యో, ఏదో ఎక్కడికో ఎళ్లి చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు హిమాలయకి వెళ్తే నీకొక్కడికే మనసు ప్రశాంతంగా ఉంటది. అంటే ఇప్పుడు మనం కొన్ని సోల్స్‌ని తెచ్చుకుంటాము. భర్తని, పిల్లలని, తల్లిదండ్రిని అందరిని ఎంచుకొనొస్తాము. వాళ్ళకి గూడా న్యాయం జేయాల్సిన బాధ్యత మనకుంది. అంటే మనము వాళ్ళని బాధ పెట్టి ఎక్కడికో బోయి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉంటూ మన కోసం మనం టయాన్ని కేటాయించుకోవాలి. ఆ కేటాయించుకున్న టయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం ఏ పనైనా చేసే ముందు ఆలోచనతో పని జేయడం నేర్చుకోవాలి. తెలియక ముందు ఏదో జేశాము. ఇప్పుడు ఈ సంచిత కర్మల్లో మనం ఎంతవరకి తగ్గించుకోగలిగినాం. ధ్యానంలోకొచ్చినాక ఆల్‌మోస్ట్ ఎవరమైనా తగ్గించుకుంటానే ఉంటాం. ఇంకా తగ్గించుకోకుండా కొంతమంది మనం ఎవరమైనా 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ధ్యానం జేస్తున్నాము. నాకు హెల్త్ తగ్గట్లేదు. నేను ఇలాగున్నాను, అలాగున్నానంటే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! మన భావనలు అని. అంటే పైకి ధ్యానం జేస్తున్నాము. మన భావనలు ఎలా ఉంటున్నయి? మనము దాన్ని రూపుదిద్దుతా ఉన్నాం అంటే మనసులో ఏదో ఇప్పుడు సద్భావం ఉంటే సత్కర్మలొస్తయి. మనము ఇంకా అది చేసే పనిని మనం ఎవరి కోసమో జేస్తున్నాము. మన మనసులో ఒకటి బెట్టుకొని మనం ఇంకొకలాంటి పని జేసినప్పుడు మనల్లో ఉన్న భావనే మనకక్కడ కర్మగా యాడ్ అవుతా ఉంటది. అప్పుడు మన కర్మ అంటే ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చేలాగా. అప్పుడు నాకు ఆ హెల్త్ ఇష్యూ తగ్గలేదన్నమాట. 50% తగ్గి మళ్ళీ మొదలైంది. అప్పుడు నేను ఏం జేశాను, నేనెందుకు మళ్ళీ ఇంత ధ్యానం జేస్తున్నాను గదా! అప్పటికి గంటలు గంటలు ధ్యానం జేయడం నేర్చుకున్నాను. కానీ మళ్ళీ తగ్గలేదు. అంటే మనల్లో ఉన్న ఆలోచన విధానం మారాలి ఫస్టు. మన మన ఆలోచనలని మనం ఇప్పుడు పిల్లల మీద ఎలా ఉంటున్నాము పిల్లలతోటి. వాళ్ళు ఒక మాట అన్నారు తెలియక ఇంతకుముందు అలా ఉండలేము. మనం ఎలా జెప్తే అలా ఉండాలి. మనం గీసిన గీతలోనే ఉండాలనుకుంటాం. కానీ, ఆ సోలు మనకి జన్మనిచ్చాం మనము. అంతేగాని వాళ్ళ గోల్స్‌తో వాళ్ళొస్తారు. కానీ మనం చెప్పడం ఏదైనా తప్పు చేస్తే చెప్పడం వరకే మన ధర్మం. మనము వాళ్ళని ఎంకరేజ్ జేయడం నేర్చుకోవాలి. ఓకే. నువ్విలా జేసి ఓకే. చాలా బాగుంది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకో మనం ఏం చేస్తాము? వినలేదు ఫస్ట్ అంటాము. అదొక వార్డ్ మనకు అలవాటయిపోయిద్ది. వాళ్ళు నాకు చెప్పిన మాట ఇనట్లేదు. దాన్ని మనం రివర్స్‌లో తీసుకోవాలి. మన ఆలోచనల నుంచి. వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. అసలెంత బాగా వింటున్నారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారని మనం థాట్‌ని మన భావన నుంచి రిలీజ్ చేస్తా ఉండాలి. అప్పుడు ఆ తరంగాలనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకెళ్ళిపోతాయి. వాళ్ళకెళ్ళిపోయి వాళ్ళు గూడా మారటానికి చాలా 90% ఈ అవకాశం ఉందన్నమాట. అట్లా గాకుండా మనము
పొద్దున్న లేస్తే వాడు ఎలా చేస్తాడు, వాడు అలా చేస్తాడు, వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ వదిలేసి మన భావనల్ని మనం ఎలాగైతే మనం దాన్ని చెయ్యాలో అలా మనం కొత్త కర్మలను తెచ్చుకోకుండా ఉండాలి. ప్రతిదీ ఎవరైనా ఇప్పుడు మనము ఎంతో మందిని మనము ఒకరు మనల్ని వచ్చి బాధ పెడుతున్నారు అంటే గత జన్మల్లో వాళ్ళని మనం అంతకంటే క్రూరంగా హింసించుంటాం. అది నేను ఎలా తెలుసుకున్నాను, అంతకు ముందు నేను చెప్పాను కదా క్షమించలేను అన్న దానికి నేను ఒక 3 జన్మలు చూసుకోవడం జరిగింది. ఆ జన్మలు చూసి మనం క్రూరంగా హింసిస్తున్నారు. ఆ మనిషి వల్ల మనం మాటలు పడ్డాము అనంటే, ఆ మాటలు మనం ఎందుకంటున్నారు? అప్పుడు మనము వాళ్ళంటన్నారు అనేది మళ్ళీ మనం దాన్ని వ్యతిరేకించి, ఇంకా కొన్ని కర్మలు చేస్తా ఉంటాము. అంటే ఇప్పుడు అన్నదాన్ని రిసీవ్ చేసుకోలేము. మన తప్పును మనం ఇక్కడ ఒప్పుకోలేమన్నమాట. ఎంతసేపు వాళ్ళనేదే కనిపిస్తది గానీ, మనం చేసినయి గతంలో కనిపించవన్నమాట. ఇవి మన లోపల అంతరంగంలో మనకు తెలిసినా గానీ మనం దాన్ని ఒప్పుకోలేము. లేదు ఇప్పుడు మనము అది వాళ్ళు నాకు ఎందుకు బాధ పెట్టారు? నాకు ఇలాంటి వ్యక్తులు ఎందుకు తోడయ్యారు? అని చెప్పి నేను ధ్యానం ఎక్కువ చేశాను గదా! అప్పుడు విపස්සనా చేశాననమాట ఫస్టు. రోజుకి 10 గంటలు మౌనంగా అంటే ఆరే మౌనం. కనీసం ఎవరిని చూడకుండా ఎప్పుడైతే మౌనంతో ఉన్నానో నేను 10 డేసు ఆ 10 డేస్‌లో నాకు లాస్ట్ రోజు నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నాకు సర్జరీ లాగా జరిగిందనమాట. అప్పటి నుంచి నేను ఇంక గంటలు గంటలు సాధన చేయడం నేర్చుకున్నాను. ఇంకిక్కడ మన జన్మల కోసం వస్తే నేను రేవులపాలెం వెళ్ళాను ఒకసారి. నాకంటే ఫుల్ ఎలర్జీ వచ్చిందనమాట మళ్ళీ. ఇప్పుడు నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. అంటే నేను దాన్ని దేన్నైనా తీసుకోలేకపోతున్నాను. అంటే మనసుని. ఇప్పుడు మన మన పిల్లలే ఉన్నారనుకో, వాళ్ళేమన్నా పని చేశారు. మనం వాళ్ళనేం అనకపోయినా వాళ్ళు చేసింది మనకి తప్పుగా అనిపించిందనుకో, అది వాళ్ళకి చెప్తే వినలేదనుకో, మనం ఎలా ఉంటాము? వీళ్ళు నా మాట ఇనట్లేదు, నేను చెప్పినట్టు ఇనట్లేదు, నేను తల్లిని గదా! నా మాట వినట్లేదు. ఏదేదో మనం ఊహించుకొని, దాన్ని మనసుకి పదే, పదే, పదే ఒక బూస్ట్ లాగా ఇచ్చినప్పుడు నాకు శరీరపరంగా పూర్తిగా స్కిన్ ఎలర్జీ వచ్చి ఒక 190 బ్లడ్‌లో ఎక్కువే అనుకుంటే అది పర్సెంటేజ్ నాకు 1590 వచ్చింది దాంట్లో ఇన్ఫెక్షను. ఇంక నేను విపరీతమైన అది ఇంక చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. దానంతట అదే భయంకరంగా ఇంకా అంటే ఒళ్ళంతా రక్తంతో ఇదైపోయిందన్నమాట. అప్పుడు నాకు శ్రీదేవి మేడం నాకు గైడ్‌గా వచ్చింది కౌన్సిలర్‌గా. ఆమె ఏం చేసిందంటే కానీ నేనిక్కడ నన్ను నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేను తెలియక ఏదైనా మనసుకు తీసుకున్న వాటన్నిటిని నేను రిలీజ్ జెయ్యాలి. అంటే నేను తీసుకోవాలి. నాకేదైతే యూనివర్సల్ నుంచి జ్ఞానాన్ని ఇప్పుడు అందరి ద్వారాగా తీసుకుంటున్నానో, నేను అదే జ్ఞానాన్ని నేను పంచాలి అని నేను ఒక సంకల్పంతో ఇంకా నా లక్ష్యాన్ని మొదలుపెట్టుకున్నాను నేనైతే ఫస్టు. ఇంకా అట్లా ఉండి 10 డేస్ నేను స్పిరిచువల్ టాబ్లెట్ దాంట్లోనే రేవులపాలెం దాంట్లోకెళ్ళాననమాట పిరమిడ్‌కి. ఆ పిరమిడ్‌కెళ్ళి 10 డేస్ కూర్చున్నప్పుడు రోజుకో అనుభవం అన్నమాట. నాకు ఇంటి దగ్గర ఏం జరుగుతున్నాయో, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ నా కళ్ళ ముందు కనిపించాయన్నమాట ధ్యానంలో కూర్చుంటే. అప్పుడు నేను ఒక జన్మ అక్కడ జూసుకోవడం జరిగింది. అంతకుముందు మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు హాస్టల్ ట్రావెల్స్ అంటారు గదా! అలాగా నాకు తెలీదు ఫస్టు. అంటే నేను అప్పుడు తెలుసుకుంది ఎక్కడంటే అంతకుముందు జరుగుతుంది గానీ నాకు అర్థమయ్యేది గాదు. ఇప్పుడు నేను పత్రి సారు బర్త్‌డే అప్పుడు అక్కడ 24 గంటలు ధ్యానం జేశాను. నేను ధ్యానంలో కూర్చుందొక్కటే నాకు దెలిసింది. ముందు రోజు కూర్చున్నాం గదా! నేనంతా తిరిగొస్తా ఉన్నాననమాట. తిరిగి వచ్చేటప్పుడు నాకనిపిచ్చింది, అయ్యో! నేను ధ్యానానికొచ్చాను గదా! ఇదేంది ఇట్లా తిరుగుతున్నాను, ఎక్కడెక్కడో తిరుగుతున్నా, ఏవేవో లోకాలు పట్టుకొని తిరుగుతా ఉన్నాను. ఎందుకొచ్చానా అనని నాకప్పుడు గబక్కన మళ్ళీ భయమేసి వచ్చి చూస్తే నా బాడీ అనేది అక్కడే కూర్చుంది. నా సోల్ మాత్రం మొత్తం లోకాలన్నీ తిరిగేసొచ్చింది. అట్లాగా అప్పుడు తర్వాత అర్థమైంది. అంతకుముందు గూడా నేను అనుకుంటే అంటే వెళ్ళేదాన్ని. ఏదన్నా మనకి కావాలి అంటే బాహ్యపరంగా తీర్చుకోనిదేదన్నా ఉంటే అట్లా అంతర్పరంగా ఎళ్ళేదాన్ననమాట. అప్పుడు నేనెళ్తంటే అది నాకు కలలాగా అనిపిచ్చేది. అంటే అది కల గాదు. కలకి మళ్ళీ హాస్టల్ ట్రావెల్స్‌కి చాలా తేడా ఉంటదనమాట. ఆ తర్వాత అప్పుడు అనుకున్నాను. ఓహో! ఇట్లా జరిగింది అని. అప్పుడు నాకు 72 గంటల ధ్యానంలో మళ్ళీ నేను అదే అంటే కొన్ని లోకాలకు తీసుకెళ్లారు మళ్ళీ నన్ను. అప్పుడేం జూసాను, ఎన్నో రకాల చెట్లు వాటంతట అవే కొబ్బరి చెట్లన్నీ ఒక స్ట్రెయిట్‌గా ఉండేసి,
అప్పుడు ఉయ్యాలలాగా వేసుకొని వాటికి అయ్యే మాట్లాడుకుంటా ఉన్నాయి అన్నమాట. అప్పుడు నేను ఆ లోకాలని కొన్ని కొన్ని లోకాలను చూసినాను అన్నమాట. అప్పుడు నాకు థర్డ్ ఐ ఓపెన్ అయినట్టు ఓపెన్ అయిపోయి నా థర్డ్ ఐలో నుంచి ఒక లైట్ ఫోక్స్ లాగా నాకు ధ్యానంలోనంటే ఇవన్నీ నాకు ఎక్కువ వచ్చే ధ్యానంలోనే వస్తాయి. నాకు కళల కంటే ధ్యానం ఎక్కువ కనిపిస్తుంటది. అట్లాగా నాకు ఆ థర్డ్ ఐలో నుంచి మహాతార్ బాబాజీ కనిపించారు, ఓంకారం కనిపించింది, కాలభైరవ ఇప్పుడు నేను ఆ వీడియోలో కూడా నేను రిలీజ్ చేశాను. అట్లా దర్శనం ఇచ్చారు. నాకు ఇంకా మొత్తం నా తల మీదే ప్రాసెస్ జరిగింది అనమాట. నా భూచక్రం లాగా తిరుగుతుంది అనమాట నా ఆజ్ఞా చక్రం. ఇంకా అట్లా అది ఆ 72 గంటలు ధ్యానం చేసిన తర్వాత నాకు ఎన్నో అనుభవాలు. కూర్చుంటే ఇప్పుడు అంటే శ్వాసను పట్టుకోవడము అలవాటు అయిపోయింది. అంటే శ్వాసను పట్టుకున్నప్పుడు మనకి ధ్యానం చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు మన శ్వాసనే గమనించు అని పత్రి సార్ పదే పదే చెప్తుండు. ఆ శ్వాసలో అంటే ఆ రహస్యం అంతా దాంట్లోనే ఉంది. నీ శ్వాసలను బట్టే నువ్వు చేసే పని కూడా తెలుసుకోవచ్చు మేడం. అంటే నీకిప్పుడు ఏ నాడి పనిచేస్తుంది అంటే మనకు అది అర్థమైపోయిద్ది. అది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనం దాన్ని బట్టి మన స్థితి కూడా తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం ఎలాంటి నాడి ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి పని చేస్తున్నాం అనేది ఆ శ్వాసను కళ్ళు మూసుకొని గమనించడం నేర్చుకోవాలి. 100 రకాల ఆలోచనలు వస్తా ఉంటాయి. అంటే ఆలోచనలన్నీ నువ్వు ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. నాకు ఇంతకు ముందు కూర్చుంటే కిలోమీటర్ దూరంలో ఏ గోల వినిపించినా నాకు ధ్యానం కుదిరేది కాదు. 5 నిమిషాలు కూర్చుంటే ఇంక లేసి వెళ్ళిపోతా. నా వల్ల కాదు అసలకి. ఇప్పుడు అలా కాదు. కూర్చుంటే ఒక 5, 10 నిమిషాల కల్లా ఇంక నాకు తెలియని స్థితికి వెళ్ళిపోతానన్నమాట. ఇంక నేను ఎంతసేపు కూర్చున్నా నేను లేస్తే తప్ప ఒక్కొక్కసారి నాకే తెలీదు. నేనింకా ఎటు పోతానో అట్లా యెళ్ళిపోతాననమాట. ఆ స్థితికి మనం రావాలి. ఆ స్థితికి మనం వచ్చినప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీ మనకి ఎట్లా ఇప్పుడు నేను అప్పుడు అట్లా కూర్చుంటే నాకు ఎనర్జీ వచ్చేదంతా కనిపిస్తా ఉంటది. నీకు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు నువ్వే పని చెయ్యాలనుకుంటే ఆ పని ఈజీగా అయిపోయిద్ది. అందుకే మనము ప్రతిదీ ధ్యానం ఎక్కువ జెయ్యాలి. ధ్యానం ఎక్కువ జేసినప్పుడు ఇవన్నీ అంటే ఎందుకిప్పుడు కర్మలు దీంట్లో ధ్యానం గురించి మళ్ళీ ఎక్కువ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, మనం ధ్యానం చేయడం వల్లే మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం కర్మలు తగ్గించుకుంటా ఉంటాము. మళ్ళీ కొత్త కర్మలు చేయకుండా ఉంటాం. ఆల్రెడీ తగ్గించుకుంటాము. కొన్ని కర్మలు తగ్గించుకోవడానికి మనకుంది. కొన్ని కొన్ని కర్మల్ని. మనం చేసే మంచి పనుల వల్ల. ఇప్పుడు మనకి ధ్యానం తెలిసింది. దానివల్ల ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని జనాలకు పంచడము. ఇంక నేనేమనుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ నాతో ఏమి రావు. కానీ ఈ బంధాలను తెచ్చుకున్నాం గాబట్టి, వాటి కోసం మనం ఎంతవరకు జెయ్యాలో అంతవరకే చెయ్యాలి. 20 డేస్ వాళ్ళ కోసం చేద్దాము. 10 డేస్ మన కోసం మనం జేద్దాము. నైట్ గూర్చొని మనం ఏం జేస్తాము, ఊరికే ఈ సెల్లులు, ఈ టీవీలు ఇవన్నీ చూసుకోకుండా, మనం ఎంతసేపు మన టయాన్ని బుక్స్ ద్వారాగా మనం తీసుకున్న నాలెడ్జిని ఎలా పంచాలి, అట్లాగా మనం చేసే వాటి వల్ల మన కర్మలు కొంచెం కొంచెం తగ్గుతాయి. ఇంకా ఆల్రెడీ మనము ఇంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనం కొత్త కర్మలు చేయకుండా ఉంటాము. ఇప్పుడు మనకి హెల్త్ పరంగా ఎవరికైనా ఒకటి అంతకుముందు నేనేమనుకున్నాను, నేను తటవర్తి వాళ్ళ క్లాసులకి ఫస్ట్ వెళ్ళాను. స్టార్టింగ్ అక్కడే ఎళ్ళాను. అప్పుడు సార్ ఏం చెప్తారంటే, మనం హెల్త్ ఇష్యూ కోసము మనము ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ఈ కాలిపోయే శరీరం కోసం ఎందుకు మనం ధ్యానం చేసేది అంటాడు. అంటే నాకప్పుడు ఏమనిపించింది, నాకేం అర్థం కాలేదు. ఆయన 3 గంటలు ధ్యానం ఒకే సిట్టింగ్‌లో పెడితే, ఆ 3 గంటలు నేను 3 రోజులు చేసినట్టు ఫీల్ అవుతాననమాట. అంటే నా శరీరం సహకరించేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే నేను తెలుసుకున్న దాన్ని నేను చెప్తున్నాను. మనము శరీరము ఇప్పుడు కాలు నొప్పులో, ఒళ్ళు నొప్పులో, ఇంకొక నొప్పో వస్తుంటే మనకు మనసంతా దాని మీదే ఉండిపోద్ది. మన మనసు పని చేస్తుంటదనమాట. అక్కడ పని చేసిద్ది. మన ధ్యానం మీద కళ్ళు మూసుకొనైతే కూర్చుంటాం గానీ, మనకేమీ తెలిసేది గాదు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే, మన బాడీలో ఉన్న రుగ్మతలను తగ్గించుకోవాల్సింది గూడా మనకే. ఇప్పుడు మనం అది తగ్గిందనుకో హ్యాపీగా మనం కూర్చోగలుగుతాము. ఫస్ట్ ఇది గూడా ఇంపార్టెంటే. ఇది ఎలా సాధ్యమవుతది? మనం ధ్యానం వల్లే సాధ్యమవుతది. ఎక్కువ సేపు ధ్యానం జేస్తామో, దానివల్ల మనకున్న ఒంట్లో ఉన్న కర్మలను తగ్గించుకోగలుగుతాం బాడీలో. అప్పుడు నువ్వు దేన్నైనా మనసు ఫ్రీ అయినప్పుడు దేన్నైనా సాధించడానికి అవకాశం ఉంటదన్నమాట. అట్లా మనము మౌనం ఫస్టు ఏ మాటైనా ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి కోపమొస్తది. ఎదుటి మనిషి ఒకటన్నాడంటే మనం 10 అనటానికి మనసైనా పని చేస్తదక్కడ. శరీరం పని చేయకపోయినా శరీర పరంగా మనం కొన్ని కొన్ని సరే మనం ధ్యానం తెలుసుకున్నాం గదా! మళ్ళీ ఎందుకు అట్లా వాక్ పవర్‌తో అనాలి అనేది వాక్ పవర్‌ని తగ్గించుకుంటాం గానీ, మనసు గూడా పవర్ ఉంటది. వాక్ కంటే మనసుకి ఎక్కువ పవర్ ఉంటది. అట్లా మనసును గూడా శూన్యం జేసుకోవాలి ఫస్టు.
ఆ మనసును శూన్యం చేసుకోగలిగినప్పుడే మనకి ప్రతిదీ మన దాకా వస్తుంది అన్నమాట. నువ్వు ఒకదాన్ని నీకు కావాలని ఊహించుకున్నావంటే అది నువ్వు కొనాల్సిన అవసరమే అంటే కొనాలని కూడా అవసరం ఉండేది కాదు. కానీ అది నీకు అక్కడ నీ దాకా వచ్చి ఆగిద్ది. ఎందుకంటే అది నీకు ఆల్రెడీ నీ మనసులో నీకు అది బలమైన థాట్‌గా రిలీజ్ అయింది. ఇది నాకెట్లా తెలిసిందంటే నేను ఎప్పటినుంచో ఒక 2/2 పిరమిడ్ తీసుకోమని అందరూ నాకు చెప్తా ఉన్నారు ఇంట్లో. అది తీసుకుందామంటే ఏదో ఒక రకంగా అంటే మన ఫైనాన్షియల్ గాని, ఇంకొక దానికి గాని అలా ఆ టైం వచ్చేసరికి అది తీసుకోలేకపోతా ఉన్నాను 2 ఇయర్స్ నుంచి. నేను ఈ 72 గంటలు ధ్యానం చేసిన తర్వాత ఒక అన్న అది నా వీడియో రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో చూసిండంట. అంటే నేను మాట్లాడుతున్నాను. అది మాట్లాడటం అయిపోయిన ఎమ్మటే ఆ అన్న నాకు కాల్ చేసి, "అమ్మ నా దగ్గర 4/4 పిరమిడ్ ఉంది. దీన్ని నేను ఎలా యూజ్ చేయాలో, ఎవరికియ్యాలో తెలియట్లేదు. నీ వీడియో చూసిన తర్వాత నీకిది ఇద్దామనుకుంటున్నాను" అనని చెప్పి నాకది ఇచ్చేసిండనమాట. అలా నాకు 2 ఇయర్స్ నుంచి అది నాకు ఉంది మనసులో. కానీ నేనిప్పుడు దాన్ని ఎంతో హ్యాపీగా అంటే నాకు మన భావనకి గూడా మనకి అంత శక్తుంటది. నేను చాలా అందులో చూసాను మేడం. ఏది మనం ఎలాంటి థాట్‌ని రిలీజ్ చేస్తే అలాంటి ప్రతిఫలమే మన ఎదురుగా వచ్చి నిలిచిద్ది. ఇది నేనైతే చాలా సార్లు చూసాను. అందుకని జెప్పి ఇప్పుడు మనసులో ప్రతిది ఏదైనా ఒక మనిషికి ఒకటిచ్చినా అది ప్రేమపూర్వకంగానే ఉండాలి. మనం ఎవరికైనా ఒక మాట చెప్పినా అది ప్రేమపూర్వకంగానే ఉండాలి. ఇక్కడ మనకి నెగెటివ్ థాట్స్ అనేది ఎవరు చూడలేదు, వినలేదు అనేది కాదు. మన అంతరంగంలో నుంచి మనకి రావాలి ఫస్టు. అలా వచ్చినప్పుడే మనం దేన్నైనా సాధించగలం. ఇప్పుడు అట్లా నేను ప్రతి దాన్ని ప్రేమపూర్వకంగానే నాకింగసలకి ఇప్పుడు కోపం గాని, ద్వేషం గాని, పగలు గాని ఇవన్నీ ఏమంటే ఆ ధ్యానం వల్లే నాకు సాధ్యమైపోయింది. ఈ కర్మల్ని ఎక్కువగా యాడ్ జేసుకోవడానికి ఉన్న కర్మలు తగ్గించుకోవడానికే చూస్తాం. మనం ఇప్పుడు ఇంకా ఆగామి కర్మలు. ఇవన్నీ మనకి తెలియకుండా ఇంకా చేస్తా ఉంటే మన ఆగామిలోకెళ్ళిపోద్ది. నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనం వాటిని తీసుకొనొస్తానే ఉంటాము. అంతదాకా గాకుండా మనం తెలిసిన జ్ఞానాన్ని పంచడంలో గూడా ఇప్పుడు మనం ఏదన్నా దెలిస్తే దానివల్ల ఎంతో మంది మారేవోళ్ళుంటారు. కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేనే ఉన్నా. ఆ మేడం వీడియో జూసే గదా నేను కనెక్ట్ అయ్యాను. అట్లాగా మన జ్ఞానాన్ని దీసుకోవాలి. మనం ఏదైతే తీసుకున్న జ్ఞానాన్ని పంచడం గూడా నేర్చుకోవాలనమాట. అలాగా మన కర్మలు కొంచెం ఇదవుతా ఉంటాయన్నమాట. టైం ఉందా మేడం ఇంకా? మనము ప్రతి దానికి మనం ఎవరో ఏదో చూసి మనం చూస్తేనే మన కర్మలు యాడ్ అవుతాయి. చేస్తేనే గాదు. మనం చూసినా, చూడకపోయినా, వాళ్ళు విన్నా, వినకపోయినా మన మనసులో ఏ థాట్ అయితే రిలీజ్ అవుతదో అది మనకి బాహ్యపరంగా ఖచ్చితంగా రూపుదాల్చిద్ది. మనము మనసు పరంగా ఎంతో ప్రశాంతంగా ఉండాలి. ప్రతి పనిని మనం చేసే ఏ పనైనా సరే ఆత్మపూర్వకంగా చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనకున్న హెల్త్ ఇష్యూలు ఇంత ధ్యానం చేసేటప్పుడు మనం తగ్గించుకోకపోతే ఎవరం తగ్గించుకుంటాము. ఏదైనా సరే కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి అన్నీ మనకి అంటే మనం దాన్ని విడుదల చేసుకోగలుగుతాం. నేను అట్లాగా నాకు ఎన్నో ఇప్పుడు అది చర్మ వ్యాధి అనేది సామాన్యమైంది కాదు. ఇప్పుడు మా పిల్లలు ఒప్పుకోకుండా నాకు మెడిసిన్స్ ఎన్నో తెచ్చారు. కానీ వేలు వేలు ఖర్చు పెట్టారు. దానివల్ల నాకు ఏ ఫలితం రాలేదు. నేను ఎప్పుడైతే పౌర్ణమి రోజు ఒకే సిట్టింగ్‌లో 8 గంటలు ధ్యానం చేశా రేవులపాలెంలో. అప్పుడు నాకు జన్మ కనిపిచ్చింది. నాకు ఆ 10 డేస్‌లో మిరాకిల్ అన్నమాట. మేడం వోళ్ళే అన్నారు. "అసలు ఈ ఎలర్జీ అనేది తగ్గడం చాలా కష్టము. కానీ నీకు తగ్గించుకున్నావంటే" నేను నాలో ఉన్న ఏయైతే చెడ్డ గుణాలన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను. నేను వాటిని ప్రతిదీ తగ్గించుకోవడానికి తీసుకున్నాను. ఇక్కడ నన్ను నేనెందుకు తగ్గించుకోవాలి? నేనెందుకు తగ్గాలి అని నేను అనుకోలేదు. అది నాకు తప్పా? రైటా? సరే ఓకే. నేను దాన్ని తప్పైతే దాన్ని ఆ క్షణమే విడుదల చేసేస్తున్నా. ఇది నాకొద్దు అనని. నా నా మైండ్‌లో ఉన్న దాన్నంతా ఎప్పుడైతే నేను బాహ్యంగా అంటే రిలీజ్ చేసేసినానో, అప్పుడు నాకు నా స్కిన్ అలర్జీ మొత్తం విడుదలైపోయిందనమాట. చాలా హ్యాపీ. ఇప్పుడు నేనసలు ఎంతో అసలకి లేకపోతే ఎంత నరకం అంటే అది. ఇప్పుడది డాక్టర్ దగ్గరికెళ్ళినా వాళ్ళేం చెప్పట్లేదు. ఎన్నో మందులు. వాటి వల్ల నాకు మళ్ళీ ఇంకొక రకమైన సైడ్ ఎఫెక్ట్. నేను ధ్యానంలోకొచ్చాక మెడిసిన్ అనేది అసలు మానేసినాను. మళ్ళీ ఈ చర్మ వ్యాధి వల్ల తీసుకున్నా గాని అది నాకు పడలేదన్నమాట నా బాడీకి. అట్లా లాస్ట్ మళ్ళీ
అంటే ఇప్పుడు నాకేంటిది ఇన్నర్ నుంచి ప్రతిదీ మెసేజ్ ఇస్తా ఉంటది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైమ్ 72 గంటలు ధ్యానం చేసేటప్పుడు నా ఇన్నర్ చెప్తా ఉంది. ఇది నీకొద్దు, నీకొద్దు, నీకు ధ్యానం వద్దు అని. అదే మళ్ళీ మేడం నోటి నుంచి వచ్చింది. శ్రీదేవి మేడం. సీత నీకు ఇంకా ఇప్పుడు 72 గంటలు ధ్యానం అవసరం లేదు. నువ్వు జ్ఞానాన్ని బుక్స్ ద్వారా తీసుకొని పంచాలి అని. కానీ నేనేంటి ఆల్రెడీ నేను అక్కడ మాటిచ్చాను గదా! వెళ్ళాలి అన్న థాట్ తోటి వెళ్దాం అనుకునేసరికి నాకు విపరీతమైన చెవు నొప్పొచ్చింది ముందు రోజు. ఆ చెవు నొప్పొస్తే ఇంక నేను తట్టుకోలేకపోయాననమాట. ఇక్కడ డాక్టర్ దగ్గరికెళ్తే ఒక హారిక మేడం అని ఆమె డాక్టరనమాట. అక్కడికెళ్తే ఆమేం జెప్పింది, "ఆ చెవు జూసి నీకు చెవులో రంధ్రం బడింది. నీకు చెవులు వినపడవు. ఇంక నీకు జీవితంలో నీకు అది తగ్గదు" అని జెప్పింది. నా మనసేం జెప్తుంది, "కాదు నాకదేం లేదు. నాకట్లాంటిదేముండదు. నువ్వు చెప్పిందంతా రాంగ్" అని నేను ఆమె ముందు చెప్పలేకపోయినా బయటకొచ్చేసాననమాట. మెడిసిన్ తీసుకొని బయటకొచ్చిండు మా అబ్బాయి. నాకు ఈ మెడిసిన్ వద్దేమొద్దు. నేను అసలు ఒక్కటి కూడా ఏసుకోను. నేను టాబ్లెట్ వాడను అన్నాను. అప్పటికి నేను టికెట్ బుక్ చేసుకున్నా వైజాగ్‌కి. మామూలుగా ఇది తిరుపతికి. సెకండ్ టైమ్ నారాయణవనంలో జరిగిందనమాట. అయితే నేనేం చేయాలి? వాళ్ళేమో రమ్మంటున్నారు. ఇక్కడేమో నాకు చెవు నొప్పొచ్చింది. ఇంక నాకర్థం కాల. లేదు నాకేది లేదు. నా మనసు గట్టిగా చెప్తుంది. నీకు ఏది లేదు. హెల్త్ పరంగా నువ్వు చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నవనని. మరుసటి రోజు మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండు మా బాబు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయనేం చెప్పాడు, నీకేమి లేదు. ఓన్లీ ఏదో ఒక డస్ట్ లాగా ఉండిపోయి అది అట్లా అంటుకుంది. దానివల్ల నీకే ప్రాబ్లమ్ లేదు. ఒక 5 డేస్ మెడిసిన్ వాడండు. 5 డేస్ లేదు ఏం లేదు. ఆ మెడిసిన్ తీసి ఆడ పడేసాను. మళ్ళీ నారాయణవనం వెళ్ళిపోయాను. 72 గంటల ధ్యానానికి. అక్కడికెళ్ళిన తర్వాత నాకు ఈ చెవు నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. అంటే ఇప్పుడు నేనక్కడ ఆమె చెప్పిందని నేను అది భావన ఊహించుకోలేదన్నమాట. నా మనసు చెప్తా ఉంది. అది నీకు ఫస్ట్ వద్దు అనింది. అది మనం వినలేదు. ఆ తర్వాత నేను ఇంకొక హెల్త్ ఇష్యూని ఫేస్ చేశాను. 72 గంటల ధ్యానం తర్వాత. అంటే అక్కడ నాకు సమస్య చూపిస్తుంది, పరిష్కారం చూపిస్తుంది నా మనసు. నేను ఇంటికొచ్చిన తర్వాత విపరీతమైన చెప్పలేనంత నరకం అంటే ఒక బాధని అనుభవించాననమాట. ఆ అనుభవించే క్రమంలో మళ్ళీ నా ఇన్నర్ నుంచి నాకొక ఆకుని చూపిచ్చింది. ధ్యానంలోనే. అదెందుకు చూపిస్తుందో నాకర్థం గాల. కానీ ఈ కర్మనైతే నేను అనుభవిచ్చాను. ఒక నెల రోజులు. ఏంటి అది ఇన్నర్ పరంగా విపరీతమైన బాధను తీసుకున్నా నేను. ఆహ్, ఆ బాధ నాకు ఫస్ట్ చూపిచ్చిన ఆకుని నేను వాడానా? వాడలేదు. అంటే నాకు ఇన్నర్ మళ్ళీ నాకు ధ్యానంలోనే చూపిచ్చింది గదా! ఒక నెల తర్వాత నేనేదైతే కర్మ అనుభవిచ్చినానో, ఆ కర్మనంతా అంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు మనకి యోగులు, ఋషులు ఈళ్ళందరి కర్మల్ని ఎప్పుడైనా మనం అనుభవించాల్సిందే గదా! అది నేను ఎలాగైనా ఇంక అనుభవిద్దాము. మెడిసిన్, హాస్పిటల్ ఏమి వద్దని జెప్పి, ఏ బాధనైనా అట్లానే పడుతూనే సైలెంట్‌గా ఉండిపోయానన్నమాట. ఆ తర్వాత నేను కింద నుంచి మా అపార్ట్‌మెంట్ పైకెక్కుతుంటే సేమ్ ఆకు నాకు ఈ ధ్యానంలో ఏదైతే కనిపించిందో, ఆ ఆకు మళ్ళీ నాకు ఎదురు పడ్డదన్నమాట ఖచ్చితంగా. ఇది ఇంతకుముందు నాకెప్పుడో నెల కిందట ధ్యానంలో కనిపించింది గదా! అని జెప్పి దాన్ని నేను తీసుకొచ్చి గూగుల్‌లో సెర్చ్ చేశాను. నాకేదైతే ఇన్నర్ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్‌కి ఈ ఆకు సొల్యూషన్ అని జెప్పింది. అది తీసుకొచ్చి నేను వాటర్‌లో కాగబెట్టుకొని తాగినాక గంటకల్లా ఈ నెల నుంచి పడ్డ బాధంతా గంటకి అయిపోయిందనమాట అది. నాకలాగా కొన్ని కొన్ని ముందే చూపిస్తా ఉంటాయన్నమాట. అట్లాగే మా పాప ఏం జేసిద్ది, నాకు ఈ హెల్త్ ఇన్నర్ నుంచి ప్రాబ్లమ్ ఉంది గదా! నీకు 2 కిడ్నీలు పోయినియి. నీకు లాస్ట్ స్టేజ్‌లో ఉన్నవు. నీకింక లేదులే ధ్యానం అంట రోజు అన్నం లేకుండా, వాటర్ లేకుండా పోయి కూర్చుంటున్నావు. నువ్వు ఇంక దేనికి పనికిరావులే. నేను యూట్యూబ్‌లో కొట్టి చూస్తే నీ ప్రాబ్లమ్ నీకు 2 కిడ్నీలు పోయినియి అని చెప్తుందని నాకింక భయపెడతా ఉంటదన్నమాట. నేను దాన్ని తీసుకోకుండా, ఓహో! పోయే పిచ్చిదానా నీకేం తెలుసు? నాకు ఆ శక్తి ఉంది. నేను దేన్నైనా తగ్గించుకుంటానని నా మనసు చెప్తుంది. ఇంక నేను ఎప్పుడైతే తెచ్చి తాగానో, నాకు గంట కల్లా నాకు సొల్యూషన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు రోజు ఏదో చెప్తున్నావు గదా! మరిప్పుడు నాకెట్లా తగ్గింది అంటే, ఇంక మా అమ్మాయి మాటలేం ఉండేది గాదనమాట. అలా అలా మన చుట్టూ ఉన్న అంటే మనల్ని భయపెడతా ఉంటారనమాట. మనం అలా గాకుండా మన మనసు నుంచి థాట్‌ని రిలీజ్ చేసుకుంటా ఉండాలి. నాకేమి గాదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజు ఇంక అదే థాట్‌ని రిలీజ్ చేసుకుంటా ఉంటాను. నాకేం గాదు. నేను ఇన్నర్ పరంగా చాలా హెల్తీగా ఉన్నాను. అదే జరిగింది. ఇప్పుడు ఫస్ట్ చెప్పి ఇద్దరు డాక్టర్‌లే గదా! ఫస్ట్ చెప్పిన డాక్టర్ నీకు చెవు అసలు పని చేయదని జెప్పిండు. చెప్పిన డాక్టర్ అసలు నీకేమి ప్రాబ్లమ్ లేదన్న. అంటే నా మనసు బలంగా జెప్తుంది ఇక్కడ నీకేం ప్రాబ్లమ్ లేదు అని.
అట్లాగా నాకు ఒక పని చేసే ముందు ఇన్నర్ చెప్తా ఉంటది అన్నమాట. ఇది నీకు వద్దు, ఇది కరెక్ట్ కాదని. ఇంక నేను థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ కూడా ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ సీతా మేడం గారికి, పల్లవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.